రోబోటిక్ సోల్జర్. ఇక్కడ ఒక జవాన్ చేత ఆపరేట్ చేయబడుతున్న ఈ రోబోటిక్ మ్యూల్స్ గురించి మనలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే రాబోయే తరంలో ఈ యొక్క రోబోటిక్ మ్యూల్స్ చేయబోయే అద్భుతాలు అనేవి అన్నీ ఇన్ని ఉండవు. ఎందువల్లంటే అసలు జమ్మూ అండ్ కాశ్మీర్ బోర్డర్లో ఎవరెవరైతే డ్యూటీ చేశారో ఇండియన్ ఆర్మీలో అలాంటి వారికి ఇప్పటికే అర్థమై ఉండాలి ఈ రోబోటిక్ మ్యూల్స్ ఏమేం చేయగలవు, వీటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది. ఇక విషయానికి వద్దాము. ఈ రోబోటిక్ మ్యూల్స్ని వీటిని ఉపయోగించుకునే విధానం ఏంటి, ఇవి సోల్జర్స్కి ఎలా ఉపయోగపడబోతున్నాయి, అసలు ఈ రోబోటిక్ మ్యూల్స్ ఒక 5 సంవత్సరాల ముందు నుండే వచ్చి ఉంటే కొన్ని వేల మంది సోల్జర్స్ మనం ఇప్పటికి రక్షించుకుని ఉండేవాళ్ళం మేము. ఎనీవే, థ్యాంక్స్ టు డిఆర్డీఓ ఇప్పటికైనా ఈ ఆవిష్కరణ అనేది మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక ఈ రోబోటిక్ మ్యూల్స్ విషయానికి వస్తే కనీసం 55 కేజీలు వెయిట్ ఉండే ఈ రోబోటిక్ మ్యూల్స్ 45 డిగ్రీలు హైట్ అంటే యాంగిల్ గల ఎటువంటి హైట్నైనా మంచు, నీరు, నేల, జంగల్ ఎలాంటి ప్లేస్లో అయినా చాలా ఈజీగా మూవ్ కాగలదు. ఫ్రంట్లో 2 కెమెరాస్, సైడ్స్లో ఒక్కో కెమెరా, బ్యాక్ సైడ్ ఒక్కో కెమెరా అమర్చబడి ఈ మ్యూల్స్ అనేది చాలా యాక్టివ్గా మూవ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో చాలా ఎక్కువగా అటాక్స్ చేయబడే ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా హైడ్ అండ్ అవుట్స్ కానీ, అలాగే ఆపరేషన్ ఏరియాలో జంగిల్ వార్ఫేర్స్ కానీ, అలాగే ఎక్కడైతే ఈ ఐడీస్ బ్లాస్ట్ అవుతుంటాయి రోడ్ ఓపెనింగ్ పార్టీ టైంలో ఆ సమయంలో కానీ, ఎక్కడైతే చాలా డౌట్ఫుల్గా ఉంటుంది ఆ ఏరియాని ఆపరేట్ చేయాలనిపిస్తుందో సర్వేలెన్స్, అంబుష్ ఇలాంటి ప్రాంతాల్లో పగలు రాత్రి అనే సంబంధం లేకుండా ఈ మ్యూల్స్ని ముందుగా మనం పంపించి కనీసం 60 మీటర్ల దూరం నుంచి వీటిని మనం ఆపరేట్ చేసే అవకాశం ఉంది. 60 మీటర్ల దూరం నుంచి ఆపరేట్ చేయడం, వైఫై కనెక్షన్ ద్వారా వీటిని చాలా ఈజీగా ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఈ మ్యూల్స్ కనీసం 5 to 7 కేజీస్ వెయిట్ని క్యారీ చేయగల కెపాసిటీ మ్యూల్స్ ఉంది. వీటిపైన వెపన్ కానీ, అలాగే AK-47 లాంటి వెపన్స్ని మౌంట్ చేసి వీటిని ఆపరేట్ చేసే అవకాశం కూడా ఇక్కడ ఈ మ్యూల్స్ కలిగి ఉన్నాయన్నమాట. సో అర్థమైంది కదండి ఎంత అడ్వాంటేజెస్గా ఉంది ఇక్కడ మనకు టెక్నాలజీ అనేది. మామూలుగానే మన ఇండియన్ ఆర్మీ చాలా అగ్రెసివ్గా, వైలెంట్గా ఉంటుంది ఆపరేషన్ టైమింగ్లో, అలాగే యుద్ధ సమయాల్లో. అలాంటి మన ఇండియన్ ఆర్మీకి భైరవ్ లాంటి బెటాలియన్, అలాగే ఇలాంటి రోబోటిక్ సోల్జర్స్ మన చేతికి వచ్చానంటే ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట మన యుద్ధ తంత్రాలు అనేవి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇండియన్ ఆర్మీ. జై హింద్.